అసలు ఇదంతా దీవించబడ్డానికి యాకోబు కారణం ఏంటో తెలుసండి. యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టిన వ్యక్తి యాకోబు. 11 మంది పిల్లల్ని దీవించేసిందండి. మొదటిగా దీవించబడ్డాడు తండ్రి చేత, తల్లి చేత దీవించబడ్డాడు, మామ చేత దీవించబడ్డాడు, దేవుని చేత దీవించబడ్డాడు. ఇప్పుడు దీవిస్తున్నాడు. ఫరోను దీవించిండు, పిల్లలను దీవించిండు, మన వలన కూడా దీవించిండు. అసలు మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి మనం అర్థం చేసుకోండి. ఇది భక్తుల జీవితం, ఇది పరిశుద్ధుల జీవితం. వాళ్ళు అలాగ బ్రతికారు కనుకనే దీవించబడుతూ దీవించే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. చివరి వచనం చూసుకుందాం. ఆయన దీవించబడ్డానికి మూలం ఏంటో 28వ అధ్యాయం ఆదికాండం 16-17 వచనాలు చూద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. అదండి ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్. అక్కడ నుండి దీవించబడుతూ దీవించే స్థాయికి వెళ్ళిపోయిండు. దేవుడంటే భయము, దేవుని సన్నిధి భయము. ఒక మాట ఏమంటుంది తెలుసు, అయ్యా నేను దీవించబడిన తర్వాత మరలా నేను ఇక్కడికి రావాలి, ఇక్కడ నీ మందిరము కట్టబడాలి. దేవుడు మనల్ని దీవిస్తుంది ఎందుకంటే నువ్వు లోకంలో గొప్పవాడే అని కావాలని దేవుడిని దీవించట్లా. దేవుడు తనలో నిన్ను స్థిరపరచుకోవాలని దీవిస్తుండు. నిన్ను బట్టి అన్ని జనులు దేవుడు వారి ద్వారా మహిమపరచబడాలని దీవిస్తున్నాడు. దేవుడు దీవించుకుంటూ వెళ్ళిపోతుంటే చాలామంది దూరం అయిపోతారండి. యాకోబు మాత్రం తిరిగి వచ్చి అక్కడ మందిరం కట్టడానికి తిరిగి వచ్చి, దానికి ఏం పేరు పెడతా తెలుసండి, బేతేలు, దేవుని మందిరము. సహవాసాన్ని విడవని వ్యక్తి, అందుకే దీవించబడ్డాడు. మనకు ఒక్కసారి వచ్చిందనుకోండి దీవెన, ఇక మొదలు పెడతాం. ఒక బండి స్టార్ట్ చేసి 10, 20, 30 ఇక దొరకడు చేతికి, అట్లా వెళ్ళిపోతామండి. తిరిగి దేవుని సన్నిధికి రావడానికి దేవుడు నిన్ను దీవించుకుంటూ వెళ్ళిపోతుండండి. నువ్వు దేవుడి దగ్గరకు రావాలని ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి తన ప్రాణం పెట్టి కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కార్చాడు. ప్రాణం పోతున్నా నువ్వు దీవించబడాలని, స్మేకులు కొడుతున్నా నువ్వు దీవించబడాలని, పక్కలో బల్లెపు పోటులు పొడుస్తున్నా నువ్వు దీవించబడాలని, తలకు ముళ్ళ కిరీటం పెడుతున్నా నువ్వు దీవించబడాలని ఆయన ఆశ, ఆయన కోరిక. నువ్వు దీవించబడ్డావు. నువ్వు మందిరానికి, సహవాసానికి, దేవుని భయము కలిగి నువ్వు జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా ఆయన ఇస్తున్న ప్రతి దీవెన మనం పొందుకొని దీవించబడి మన పిల్లలని, మన గ్రామస్తుల్ని, మన చుట్టుపక్కల కుటుంబ సభ్యులకి దీవెనకరంగా మనం మలచబడి దీవించే స్థాయికి మనం అందరం కూడా వెళదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.